నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నదని, ఆ రిజిస్ట్రేషన్స్ సందర్భంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు రాబడినటువంటి కర్నూలు ఏసీబీ డిఎస్పీ గారికి, డిఎస్పీ ఆఫీస్కి వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం మీద ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది ఈరోజు ఏసీబీ కర్నూలు ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీద సాయంత్రం 5:15 ఆకస్మికంగా దాడులు జరిపినప్పుడు, ఆ దాడులలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందు సబ్ రిజిస్ట్రారు మరియు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కాకుండా 3 డాక్యుమెంట్ రైటర్సు, 4 ఆ డాక్యుమెంట్ రైటర్స్కు అసిస్టెంట్స్ మరియు ఒక 2 ప్రైవేట్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకుండా వీళ్ళంతా కూడా అక్రమంగా లోపల ఉండడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసినప్పుడు తర్వాత ఆఫీస్లోని వివిధ రూమ్స్ను, వివిధ ప్రదేశాలను తనిఖీ చేయగా అక్రమంగా మాకు ఇప్పటికీ సుమారు 1,18,700 రూపాయలు అనధికారికమైనటువంటి డబ్బు లభించడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు దీనికి ఎటువంటి ఆధారాలను చూపలేకపోయినారు ఇప్పటి వరకు. సో దీని మీద మేము కూలంకషంగా ఇంకా ఎంక్వైరీ చేసి ఇంకా ఏదైనటువంటి అమౌంట్ ఏదైనా దొరికినట్లయితే అనధికారికమైనటువంటి అమౌంట్ దీన్నంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎంక్వైరీ చేసి తగిన రిపోర్టును, దీనికి సంబంధించిన రిపోర్టును సంబంధిత శాఖకు, మా హెడ్ ఆఫీస్కు సంబంధిత శాఖలకు పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా కర్నూలు ఏసీబీ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, ఏ ఆఫీసులో అయినా సరే మీకు చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను చేయడానికి ఏ అధికారి అయినా సరే లంచం అడిగినట్లయితే మీరు 9440446178 అనే నంబర్కు ఫోన్ చేసి, నా నంబర్ అది ఏసీబీ డిఎస్పీ సీతారామారావు నా పేరు, మీరు ఆ నంబర్కు ఫోన్ చేసి మాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి మీరు ఇచ్చినట్లయితే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మీకు న్యాయం చేయగలమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అవన్నీ కూడా వెలికి తీసి దాని మీద రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దాని మీద తగిన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తాము. మనకు వచ్చేటటువంటి తదుపరి ఉత్తర్వుల మేరకు కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తే చేస్తాం. సార్, ఏసీబీ రేట్ జరగడానికి ముందుగానే ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. ఏసీబీ వాళ్ళు వస్తున్నారనే విషయం గతంలో చాలా సార్లు ఇక్కడ తెలిసిపోయింది. గతం వాళ్ళు లీవ్ పెట్టి వెళ్ళిపోయినారు. ఈ రోజు రావడానికి కారణం అంటే కంప్లైంట్ వచ్చిందా, లేకపోతే మీరు ఆకస్మిక తనిఖీల మీద వచ్చింది? ఇది మొదటి నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి, ఇక్కడ ఎక్కువ జరుగుతోందని. ఈరోజు కూడా మాకు ఒక ఖచ్చితమైన సమాచారం దీని మీద ఉండింది. మీరు అన్నట్లుగా గతంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఈరోజైతే పట్టుబడడం జరిగింది కదా. ఈరోజైతే పట్టుబడడం జరిగింది. ఇప్పుడైతే ఇళ్ల మీద ఏం లేదండి. ఇప్పుడు ఉంది ఇది ఆకస్మిక తనిఖీ కాబట్టి ఇది ఇళ్ల మీద చేసేటటువంటిది కాదు. ఇది అంటే ఈ ప్రొసీజర్లో ఆకస్మిక తనిఖీలో కేసు ఇప్పుడు ఇది రిజిస్టర్ చేయబడదు. ఇదంతా కూడా మేము ప్రూవ్ చేసి ఇది అనధికారికమైనటువంటి అమౌంట్, ఇది లంచాలుగా తీసుకున్నది అని చెప్పి మేము రుజువు చేసి రిపోర్ట్ పంపించిన తర్వాత వచ్చే ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.